ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం చివరికి భారత్కు సమస్యలు సృష్టించబోతోంది. హర్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇది భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ను ఒమన్ గల్ఫ్, అరేబియన్ సముద్రంతో కలిపే కీలక జలమార్గం. దీని వెడల్పు సుమారు 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోని 27% చమురు, 20% ధృవీకృత సహజ వాయువు ఈ జలసంధి ద్వారా సరఫరా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులు ఈ మార్గంపై ఆధారపడతాయి. భారత్ ప్రతిరోజు సుమారు 5.5 మిలియన్ బ్యారెళ్లు రోజు దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 2 మిలియన్ బ్యారెళ్లను ఈ జలసంధి ద్వారా దిగుమతి చేసుకుంటుంది. హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల చమురు సరఫరా చైనా దెబ్బతింటుంది. ఈ కారణంగా చమురు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఐసీఆర్ఏ నివేదిక ప్రకారం ఈ మూసివేత వల్ల భారత్ చమురు దిగుమతి ఖర్చు సంవత్సరానికి 1.21 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉంది. చమురు ధరల పెరుగుదల వల్ల రవాణా, ఉత్పాదన రంగాల ఖర్చులు పెరుగుతాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చమురు దిగుమతులపై ఖర్చు పెరగటం వల్ల చలామణీ ఖాతా లోటు పెరిగి రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సంక్షోభం ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని పెంచుతుందని అనుకోవచ్చు. గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా ఆగిపోతే భారత్కు ఇతర మార్గాల ద్వారా చమురు దిగుమతి చేసుకోవటం ఖరీదైన, సమయం తీసుకునే ప్రక్రియ అవుతుంది. భారత్ ఇప్పటికే రష్యా, అమెరికా, బ్రెజిల్ నుంచి చమురు దిగుమతులను పెంచింది. జూన్ 2025 నుంచి రష్యా నుంచి 2 మిలియన్ బ్యారెళ్లను రోజు దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల హర్మూజ్ మూసివేత ప్రభావం కొంత తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. భారత్లో విశాఖపట్నం, మంగళూరు, పదూర్లో వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి సుమారు 39 మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేయగలవు. ఇవి తాత్కాలిక సంక్షోభంలో ఉపయోగపడతాయి. దీర్ఘకాల సరఫరా కొరతను ఎదుర్కోవడానికి ఈ నిల్వలు సరిపోవు. భారత్ సహజ వాయువు దిగుమతులను పెంచటం, సౌర, గాలి శక్తి వంటి పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి సారించడం ద్వారా చమురు ఆధారితతను తగ్గించే ప్రయత్నంలో ఉంది. కొందరు నిపుణులు హర్మూజ్ మూసివేత భారత్ ఇంధన భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుందని, దీంతో ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. మరికొంతమంది విశ్లేషకులు రష్యా నుంచి పెరిగిన సరఫరా, వ్యూహాత్మక నిల్వల వల్ల తీవ్ర ప్రభావం ఉండదని అంటున్నారు. అంతర్జాతీయ దౌత్యం ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ప్రకటనలు లేవు. ఈ సంక్షోభం తీవ్రత, జలసంధి మూసివేత వ్యవధి, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారత్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నప్పటికీ ప్రజలపై భారం పడుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఈ మూసివేత వల్ల ఇరాన్ కూడా నష్టపోతుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చమురు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. దేశ ఆదాయంలో సుమారు 50 నుంచి 60% చమురు ఎగుమతుల నుంచి వస్తుంది. హర్మూజ్ జలసంధి ద్వారా ఇరాన్ రోజుకు సుమారు మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. ప్రధానంగా చైనా, భారత్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలకు పంపుతోంది. జలసంధి మూసివేత వల్ల ఇరాన్ స్వయంగా తన చమురు ఎగుమతులను ఆపుకోవాల్సి వస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. చైనా, ఇరాన్ చమురు ఎగుమతులలో 80% కొనుగోలు చేస్తుంది. ఈ ఎగుమతులు ఆగిపోతే ఇరాన్కు రోజువారీ ఆదాయ నష్టం బిలియన్ డాలర్లలో ఉంటుంది. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలతో ఇరాన్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జలసంధి మూసివేత ఈ ఆంక్షలను మరింత తీవ్రతరం చేస్తుంది. దీంతో ఇరాన్కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒంటరితనం పెరుగుతుంది. యుద్ధ సమయంలో ఆదాయం కూడా ఆగిపోతే ఇరాన్ దెబ్బతింటుంది. అందుకే హర్మూజ్ ను ఎక్కువ కాలం ఆపలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.